గోవిందయ్య గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. గోవిందయ్య గారు, మీకు ఏ అవసరం ఉన్నా మీరు ఆలోచించకుండా మాకు కాల్ చేయండి, ఓకే? అలాగే. నానమ్మ 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 మాకు కథ చెప్పవా? కథ చెప్పే టైం కాదు కదా ఇది, వెళ్ళండి. ప్లీజ్. ఇప్పుడు కాదు, మీరు ఆడుకోండి, నేను రాత్రికి మీకు కథ చెప్తాను, సరేనా? అరే 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 మొండితనం చేస్తున్నారేంటి? సరే ఆగండి, ఒక నిమిషం ఆగండి. కథలు ఇవి చెప్పను నేను, కానీ భగవద్గీత చెప్తాను, సరేనా? వింటారా? ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కురుక్షేత్రం యుద్ధం గురించి యుద్ధభూమిలో ఉపదేశం చేశాడు. అదే ఈ గీత. ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మనం జీవితంలో ఆయన ఉపదేశాలను భాగంగా మార్చుకుంటే అప్పుడు మనకి లక్ష్యప్రాప్తి దొరుకుతుందన్నారు. లక్ష్యప్రాప్తి అంటే దానర్థం మోక్షం. ఇదే ఈ భగవద్గీత సారాంశం. తర్వాతేంటంటే, ఇప్పుడు మనం చదువుకునే శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, అది నమ్మకం. నమ్మకమే మన జీవిత ఆధారం. మనం ఏది ఆలోచించినా నమ్మకం అనేది మన మనసులో ఉంటే ఇది చెయ్యాలని నిర్ణయించుకోవాలి. ఒకవేళ మనం అలా చేస్తే మన జీవితం సఫలం అయిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే, మనం మంచి విషయాలు ఆలోచించి మనసులో పెట్టుకోవాలి అని. తనకైతే అంతా తెలుసు, నీకు అర్థమవుతోంది కదా నేను చెప్పేది? జ్యోతి ఏంటి? తర్వాత చూద్దాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, పరివర్తన అనేది జీవిత సారాంశం. అంటే మార్పు. రాత్రి తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఉదయం. మళ్లీ రాత్రి వస్తుంది, మళ్లీ ఉదయం వస్తుంది. అలాగే ఎండాకాలం తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం, ఇలా కాలాలు మారడానికి కూడా మార్పు అంటాం మనం. ఎవరి జీవితంలో అయినా మార్పు వచ్చింది అంటే అప్పుడు ఏం జరగబోతుంది అనే దానికి అది సంకేతమవుతుంది. మనకి తెలిసిపోతుంది, మనం పసిగట్టేస్తాం. మనకి పూర్తిగా తెలియకపోవచ్చు అది మంచిగా చెడుకాని. కానీ మార్పుతో పాటుగా మనసులో మనకి పూర్తిగా అర్థమైపోతుంది జీవితంలో ఇలా జరగాల్సిందే అని. ఇదే మన జీవిత సారాంశమని మార్పు రావడం అంటే. అమ్మగారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఒకవేళ నాకు కూడా అదే జరగడం లేదు కదా? నాకేదైతే అనుభవం కలుగుతుందో, ఏవైతే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయో, నేను ఫీల్ అవుతున్నానో, అవి నా అపోహలు కావు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు నా జీవితంలో ఏదో మార్పు రాబోతుందన్నమాట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,